నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రైతులకు 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇట్లు కాటపోగు మల్లికార్జున, నందికొట్కూరు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, నందికొట్కూరు. మోయిన్ మొబైల్స్. మీరు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. అయ్యో, మీ మొబైల్లో రిపేర్ వచ్చిందా? మోయిన్ మొబైల్స్. మీ మొబైల్లోని సాఫ్ట్వేర్ సరిగా పనిచేయడం లేదా? మోయిన్ మొబైల్స్. మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. మీకు కావాల్సిన యాక్సెసరీస్, సిమ్ కార్డ్స్, రీఛార్జ్ కార్డ్స్, ఇలా మన నందికొట్కూరు మొబైల్స్ రంగంలోని ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం. మోయిన్ మొబైల్స్. వివరాలకు సంప్రదించండి. మోయిన్ మొబైల్స్, షాప్ నంబర్ 4-1, పొట్టి శ్రీరాములు సర్కిల్, కేటీ రోడ్, నందికొట్కూరు. సెల్ 9346817722 మరియు 8099660606. టీవీఎస్ షోరూమ్ వెనుక, నందికొట్కూరు. ఫోన్ 08513280968.
వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వంశీకృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేసిన ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి. 2 కెమెరాలు స్వాధీనం, రిమాండ్కు తరలింపు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28వ తేదీన చేపట్టే బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు. చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా పాటను చిత్రీకరించిన రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని సీఐ మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లు. బ్రాహ్మణకొట్కూరు గ్రామాన్ని సందర్శించిన రాష్ట్ర ఎన్నికల అధికారి సిసోడియా. కొమ్ము వంశీకృష్ణ అనే దొంగను పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నాడు కర్నూలులో అరెస్టు చేశారు. వంశీకృష్ణ నుండి 2 కెమెరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. సింధు ఫోటో స్టూడియో యజమాని సునీల్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి కర్నూలు టౌన్ అశోక్ నగర్ లో అరెస్టు చేయడం జరిగిందని, నందికొట్కూరు గౌరవ మెజిస్ట్రేట్ గారి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో పట్టణంలో దొంగతనాలు ఎక్కువయ్యాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ప్రజలు కూడా తమ విలువైన వస్తువులను ఇంట్లో ఉంచి వెళ్లరాదని, అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ నెల 17వ తారీఖు రాత్రి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి సింధు ఫోటో స్టూడియో నందు కెమెరాల దొంగతనం జరిగింది. దొంగ షాప్లో వెనక వైపు నుంచి వెంటిలేటర్ను పగలగొట్టుకుని లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి 2 కెమెరాలను, లెన్స్ను, కొంత అమౌంట్ తీసుకుని పారిపోవడం జరిగింది. 14వ తారీఖు మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా నిన్న అంటే 23న ముద్దాయిని వంశీకృష్ణ అనేటువంటి పాత నేరస్తుని కర్నూలు పట్టణం ముందు అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 2 కెమెరాలను స్వాధీనపరుచుకుని అతన్ని గౌరవ జడ్జి గారి ఎదుట హాజరు పెట్టగా మేడం గారు రిమాండ్కు పంపడం జరిగింది. ప్రజల్లో మేము అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉన్నాం. పాంప్లెట్ల రూపంలో కానీ, మైక్ రూపంలో కానీ బహిరంగంగా సమావేశాలు పెట్టి తర్వాత సీసీ కెమెరాల గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ మోసగాళ్ల పట్ల, నేరస్తుల పట్ల, దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉంటూ వారి యొక్క ధన మాన ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వాసు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని, ఖరీఫ్, రబీ వర్షాలు లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయని, రైతులు, రైతు కూలీలు జీవనోపాధి కోసం వలసలు వెళ్లాల్సిన దుర్భర పరిస్థితి తయారైందని, పశువులకు మేత లేక కబేలాలకు తరలిస్తున్నారని, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక అప్పు చేసుకుని అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువు సహాయక చర్యలు చేపట్టాలని, రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, వేదవతి, గుండ్రేవుల ఆర్డీఎస్, మేలుగనూరు వద్ద తుంగభద్రపై వరద కాలువల నిర్మాణం తక్షణమే చేపట్టాలనే డిమాండ్స్ తో ఈ నెల 28వ తేదీన రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల బంద్ కు అన్ని వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయని, అందువల్ల ఈ బంద్ కు పట్టణ ప్రజలు, విద్యాసంస్థలు, షాపుల యజమానులు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, శేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ కరువు జిల్లాలను ఎందుకు ప్రకటించాలని మేము చెప్పడం జరుగుతుందంటే ఈ సంవత్సరం వర్షాలు లేక ప్రతి పేద రైతు ఇబ్బంది పడి ఎక్కడంటే ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే తక్షణమే రాయలసీమ జిల్లాలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కరువు జిల్లాలుగా ప్రకటించి ప్రభుత్వం పేద రైతులని, పేద విద్యార్థులను ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ కరువుకు బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాల్సిందిగా మేము కోరుతూ వామపక్ష సంఘాలుగా ముఖ్యంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ చిత్రీకరించిన రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బమ్మ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు సీఐ మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుంటే ప్రతిపక్ష పార్టీల ప్రోద్బలంతో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో ఆయనకు కించపరిచే విధంగా పాటను విడుదల చేయడం బాధాకరమని, రామ్ గోపాల్ వర్మపై తక్షణమే క్రిమినల్ కేసును నమోదు చేయాలని సీఐ మధుసూదన్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముర్తుజావలి, సురేంద్ర, దేశపతి శ్రీనివాసులు, మునాఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లము మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమైన మేమందరము పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ గారికి తెలుగు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీద కేసు ఫైల్ చేయవలసిందిగా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం ఏమంటే రామ్ గోపాల్ వర్మ గత కొద్ది రోజుల క్రితము లక్ష్మీ ఎన్టీఆర్ మూవీలో గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా మరియు ఆయన యొక్క నైతిక విలువలను ప్రజలలో అతనికి ఉన్న ఇమేజ్ని దెబ్బతీసే విధంగా వెన్నుపోటు అనే పాటను మరియు ఆ క్యారెక్టరైజేషన్ను కొంతమంది ప్రతిపక్ష పార్టీలను అడ్డుగా పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారిని ప్రజలలో దిగజారే విధంగా ప్రవర్తించడం మరియు దానిలో సన్నివేశాలను చిత్రీకరించడం దాన్ని బట్టి మేము ఈరోజు అతనిపై రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయవలసిందిగా స్టేషన్లో సీఏ గారిని కోరడం జరిగింది. ఈ రామ్ గోపాల్ వర్మ 4 సంవత్సరాల నుంచి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త రాష్ట్రం 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అతను దాదాపు 60 సంవత్సరాల పైబడిన వ్యక్తి కూడా మన రాష్ట్రానికి సేవలు అందిస్తుంటే ఈ అనతి కాలంలో ఈయన కొంతమంది ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపి ఆయన యొక్క గుర్తింపు పొందడానికి రామ్ గోపాల్ వర్మ అంటే ఒక ఫైర్ బ్యాన్గా గుర్తింపు తెచ్చుకోవడానికి అతను కోర్టు దండుకోవడానికి ఈ చిత్రం ద్వారా, ఎందుకంటే ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అతన్ని మనము వేరే విధంగా చూపిస్తే ప్రజలలో అతన్ని దిగజార్చే విధంగా అతని నైతిక విలువలు దెబ్బతీసే విధంగా చేస్తే ప్రతిపక్ష పార్టీలు మరియు కొంతమంది వ్యక్తులకు అది అలుసు కాబట్టి ఆ సినిమా ఆడుతుంది, ఆ సినిమా బడ్జెట్ ఎక్కువ వస్తుంది మరియు వేరే వాళ్ళతో చేతులు కలిపి డబ్బులు కుమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో రామ్ గోపాల్ వర్మ ఒక కుట్ర పన్ని అది దిగజారుడు ఒక కుక్కలు చంపే విస్తరాకు మాదిరి తయారై ఆ రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఇండస్ట్రీకి తయారైనాడు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరు పారేసుకోవడము, ఎట్లా అంటే అట్లా మాట్లాడడం రామ్ గోపాల్ వర్మకి అదే పని అయిపోయింది. కానీ మాలాంటి ముఖ్యమైన కార్యకర్తలు అయితేనేమి, టీడీపీ కార్యకర్త నాయకులు అయితేనేమి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈసారి రామ్ గోపాల్ వర్మ ప్రవర్తిస్తే అతనికి తగ్గిన బుద్ధి చెబుతాం. ఇండస్ట్రీలో లేని విధంగా ఈసారి అతన్ని దూరం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ ఏకతాటిపై వచ్చి అతన్ని తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఇలాంటి పనులు రామ్ గోపాల్ వర్మ మానుకుంటే మంచిదని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఓటర్ లిస్టులో తమ ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సిసోడియా అన్నారు. బ్రాహ్మణకొట్కూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆయన పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ లిస్టులో పేరును సరిచూసి పరిశీలించారు. వచ్చే ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఓటర్ లిస్టును పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రవిప్రకాష్, సత్యం, తహసీల్దార్ మునికృష్ణయ్య అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్ లో కలుద్దాం. ధన్యవాదాలు. ఆన్సర్ కమ్యూనికేషన్ వారి స్పెషల్ ఆఫర్ రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్ 15,500 విలువ చేసే మొబైల్ కేవలం 14,999 రూపాయలకు మాత్రమే. మా వద్ద అన్ని రకముల మొబైల్స్ లభించును. అడ్రస్ ఆన్సర్ కమ్యూనికేషన్స్, పటేల్ సెంటర్, నందికొట్కూరు.